శనగపప్పు కొబ్బరి కూర అనమాట. ఈరోజు శనగపప్పు ఒక ఇంత తీసుకున్నాను, కొబ్బరి కూర ఒక అరచెప్ప తీసుకున్నాను, అలా కట్ చేసుకున్నాను. దానికి ఒక ఉల్లిపాయ సరిపోద్ది, 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మసాలా దీనికి చూడండి, అల్లం ఒక ఇంత చిన్నది, వెల్లుల్లిపాయలు ఒక 7-8, కొంచెం కొబ్బరి, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క చిన్నది, ఒక 3 యాలకులు, ఒక ఇంత జీలకర్ర. ఇదంతా కలిపి మనం మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. ముద్ద ఇలా మెత్తగా ఆడుకోవాలి ఇలాగా. నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కరివేపాకు కూడా వేసుకుంటాం. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వేగుతాయి. దాని తర్వాత ఈ 2 వేసి ఉప్పు వేసి కాసేపు మూత పెట్టాలి. ఇది కొంచెం చేసేయాలి. ఈ మాత్రం ఉప్పు వేసుకొని కాసేపు మగ్గించాలి. ఇందులో చూపించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆడుకున్న మసాలా ముద్ద వేసుకొని కొంచెం వేపి వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆడుకున్న మసాలా కదా, ఎంత కావాలో అంత వేసుకుంటాను నేను. కలుపుకొని చూడాలి. ఈ కూరకు ఆడించుకున్న మసాలా ఉంది కదా, నాకు సగమే పడింది, సగం మిగిలింది. సో నేను ఇందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు కూరకు మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం. ఎంత వాటర్ అంటే కొంచెం ములిగేంతవరకు. ఇది చూపించు, ఇది చూడండి, ఇలా ములిగేంతవరకు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఎలా సరిపోయాయి ఎలా తెలుసుకోవాలంటే ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చూడాలి మనం. నాకు ఉప్పు సరిపోలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం. దీన్ని మనం కళాయిలో వండుకోవచ్చు, కుక్కర్లో వండుకోవచ్చు. ఆ ముక్క ఉడకడానికి ఫాస్ట్గా నేను జస్ట్ 2 విజిల్స్ పెట్టేసి దింపేస్తాను. ఇది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రాగానే ఆపేయచ్చు. ఎలా ఉందిరా? సూపర్.